నమస్తే, నేను మీ తేజ. యూట్యూబర్ కోమలి ఎలా చనిపోయింది? కోమలిని ఎవరైనా చంపేశారా? లేదంటే కోమలి ప్రేమ విఫలం అవడం వల్ల తన గదిలో బలవన్మరణానికి పాల్పడి చనిపోయిందా? అసలు కారణాలు ఏమై ఉంటాయి? దీని గురించి పూర్తిగా చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కోమలి తన మావయ్య ఇంటి దగ్గర ఉంటుంది. అయితే కోమలి అఖిల్ రెడ్డి అనే ఒక వ్యక్తితో కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమాయణం కొనసాగించింది. మధ్యలో వాళ్ళిద్దరికి చాలా గొడవలు వచ్చాయి. అంటే అఖిల్ రెడ్డి కూడా యూట్యూబరే, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇన్ఫ్లుయెన్సరే. అలాగే కోమలి కూడా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, లైక్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయటం, చిన్న చిన్న టిప్స్ చెప్పడం, లైఫ్ స్టైల్ గురించి టిప్స్ చెప్పడం, ఇవన్నీ కూడా చేసేది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఆమెకి ఫేమ్ వచ్చింది. తర్వాత యూట్యూబ్ సైడ్ కి వచ్చింది. యూట్యూబ్ సైడ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం, కంటెంట్ వీడియోస్ చేయడం, ఇవన్నీ కూడా చేసింది. అఖిల్ రెడ్డితో కూడా కొన్ని వీడియోస్ చేసింది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారో అదే టైంలో కొంచెం క్లోజ్ గా మూవ్ అవడం వల్ల ఆ ఫ్రెండ్షిప్ ఇంకా మరింతగా పెరిగి ఒక ప్రేమగా మారింది. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసారు. అలా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే కామెడీ వచ్చింది రీసెంట్ గా హైదరాబాద్ కి. సో వీళ్ళైతే మాత్రం ఎప్పటి నుంచో అని చెప్తున్నారు. ఇప్పుడు కామెడీకి 21 సంవత్సరాలు మాత్రమే. అఖిల్ రెడ్డి కూడా ముందు అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, తర్వాత యూట్యూబ్ లో కంటెంట్ వీడియోస్ చేస్తున్నాడు. సో దీనికి సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కామెడీ తల్లి చేస్తున్న అవి ఆరోపణలు మాత్రమే చూడాలి. రైట్. తర్వాత వీళ్ళ పేరెంట్స్ కి తెలిసిపోయింది ఈ విషయం. అఖిల్ రెడ్డిని మందలించే ప్రయత్నం చేశారు. అలాగే కామెడీని కూడా మందలించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కామెడీది చాలా చిన్న వయసు, డిఎస్సి చదువుతుంది. ఇలాంటి టైంలో ఇట్లాంటివి చేయొద్దు, మేము ఇట్లా చేస్తే మేము కామెడీని బయటికి పంపించాం ఇట్లా చెప్తే, లేదు నేను ఆమెతో మాట్లాడట్లేదు, నేను మానేశాను అని చెప్పేసి మేమిద్దరం కూడా విడిపోయామని ఇద్దరు కూడా ఇరు పేరెంట్స్ కి కూడా చెప్పడం జరిగింది. అలాగే కామెడీ పేరెంట్స్ కూడా అఖిల్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. అతను కూడా ఇలానే చెప్పాడు, ఆంటీ నేను ఆమెతో మాట్లాడట్లేదు, నేను కలవట్లేదు కూడా, మీరు టెన్షన్ పడొద్దు అని చెప్పేసి చెప్పాడంట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కామెడీ పేరెంట్స్ హైదరాబాద్ లో లేరు. ఒక నాన్న ఉన్నా గానీ ఆయన కామెడీతో కలిసి ఉంటాడు. ఈమె చిత్రపురి కాలనీలో తన మావయ్యకు సంబంధించిన ఒక ఇంట్లో ఉంటుందంట. అలాగే వీళ్ళ అమ్మగారేమో కువైట్ లో ఉంటున్నారు. సో కామెడీ ఏం చేస్తుంది అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అంటే వీళ్ళు బయటికి మేము కలవట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్తున్నారు కానీ ఎవరికి తెలియకుండా కలుస్తున్నారు. దీనికి సాక్ష్యం ఏంటంటే రీసెంట్ గా కామెడీ ఎప్పుడైతే బలవన్మరణానికి పాల్పడిందో దానికి 2 రోజుల ముందు, అంటే ఆదివారం రాత్రి అఖిల్ రెడ్డి కామెడీ ఇంటి వద్దకు వచ్చాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటపడింది. సో దాని ఆధారంగా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంటే ఎలా చనిపోయింది ఈమె, ఎందుకు చనిపోయింది అంటే ఆ విజువల్ మీరు కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇబ్బందికరంగా ఏమీ లేదు. జస్ట్ అఖిల్ రెడ్డి ఆమెకి బాయ్ చెప్పి వెళ్తున్నాడు. ఆమె ఆ డోర్ దగ్గర నిలబడి, అంటే తెలుస్తుంది చాలా దిగులుగా ఉంది, ఆమె చాలా బాధతో ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. తను కూడా చెయ్యూపి బాయ్ చెప్తుంది. తను వెళ్ళిన తర్వాత ఆమె కూడా లోపలికి వెళ్ళింది. మరి గత కొన్ని రోజుల నుంచి, అంటే ముందు వీళ్ళిద్దరికి ఆల్రెడీ గొడవలేని కదా, గత కొన్ని రోజుల నుంచి కోమలి డిప్రెషన్ లో ఉందంట. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, డిప్రెషన్ లో ఉంది. సో వీడియోస్ కూడా ఏమీ సరిగ్గా చేయలేకపోతుంది. అలాగే ఇంతకు ముందు కూడా కోమలి ఇదే రకంగా ఆత్మహత్యా ప్రయత్నానికి కూడా పాల్పడిందని వాళ్ళ స్నేహితులు చెప్తున్నారు. అలాగే చాలా మంది హెచ్చరించారండి. ఆ చుట్టుపక్కలే కోమలి ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కలే ఇంకా యూట్యూబర్స్ గానీ, సోషల్ మీడియా గానీ, సినిమాకి సంబంధించిన వారు గానీ చాలా మంది అక్కడ ఉన్నారు. చిత్రపురి కాలనీలో మాక్సిమం అందరూ వాళ్ళే ఉంటారు. అలాగే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. వారికి కూడా ఈ విషయం తెలుసు. వారు కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారంట. ఇక కామెడీ జోలికి రావద్దు, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది, చాలా ఇబ్బంది పడుతుంది, ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది ఆమె. ఇక్కడతో క్లోజ్ చేసి మీరిద్దరూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుని మూవ్ ఆన్ అయితే బెటర్, లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుందని చాలా మంది హెచ్చరించారంట. బట్ అంటే ఇక్కడ చూడండి, కోమలిది తప్పు పట్టాలా లేకపోతే అఖిల్ రెడ్డిని తప్పు పట్టాలా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఒక పక్క కూతుర్ని కోల్పోయి కోమలి వాళ్ళ పేరెంట్స్ అయితే అఖిల్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు కానీ అఖిల్ రెడ్డిని ఆమె ఇంటికి ఎందుకు పిలిచింది అనే కోణంలో కూడా ఖచ్చితంగా చూడాల్సిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికి గొడవలు అవడం వల్ల ఇద్దరు కూడా విడిపోయారు, మళ్ళీ కలుసుకున్న తర్వాత కోమలి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఎందుకు పాల్పడింది అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేయాలి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అఖిల్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి కొన్ని మీడియా ఛానల్స్. అంటే కేసు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు త్వరలోనే చెప్తారు.
అవేమి చెప్పకుండా ఆ పర్సన్ ని టార్గెట్ చేసి ఈ అబ్బాయి వల్లే అమ్మాయి చనిపోయింది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు కాబట్టి. సో త్వరలోని ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు చెప్తారని అయితే మాత్రం నేను అనుకుంటున్నా. ఒక పక్క చాలా ఆరోపణలు అయితే అఖిల్ రెడ్డి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది, తప్పదు. మరి అఖిల్ రెడ్డి కోమలి వద్దకు అసలు ఎందుకు వెళ్ళాడు, మరి ఆల్రెడీ విడిపోయాని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిన తర్వాత కూడా మరి ఎందుకు వెళ్ళాడు, అబద్ధం ఆడా, ఆ గదిలో ఆ రోజు ఏం జరిగింది, ఆ రాత్రి ఆ రోజు ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ బయట విడుదల చేశారు, ఇంకా ఏమేమి విజువల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది కోమలికి జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో, ఆమె బలవన్ మరణానికి పాల్పడిన ఇష్యూ ఉందో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.